ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయినటువంటి మా తండ్రి, నమ్మకమైన మా గొప్ప దేవ, యేసు ప్రభు నామములో మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న జగదీష్ను, సాత్వికను మీరు ఆశీర్వదించి దీవించి వారి యొక్క దాంపత్య జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి ఈ కుమార్తెను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. ప్రభా, ఈ కుమార్తెకు ఇది నామకరణము జరిపించే విషయంలో మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని మీరు మాట్లాడారు. ప్రభా, నీవు పిలిచినటువంటి ఆ పిలుపును మరి గౌరవించి నీ పిలుపునకు లోబడి జీవించుటకు మాకందరికీ మీరే సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభా, జగదీష్ను, సాత్వికను మీరు ఆశీర్వదించి మీరు అనుగ్రహించినటువంటి కుమార్తెకు ప్రహర్షిత అనేటువంటి నామకరణం చేస్తూ ఉన్నాం. ప్రభా, ప్రహర్షిత అనేటువంటి ఈ నామము ద్వారా ఈ బిడ్డను మీరు ఆశీర్వదించండి. చిన్ననాటనే ప్రభా మరి సృష్టికర్తను ఎరుగునట్లుగా మీరే సహాయం చేయండి. దేవుని సేవకులుగా మరి ఇక్కడ సంఘముగా మేమందరము కూడా ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉండగా మీరే దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబ సభ్యులను కూడా మీరు దీవించము. వెంకన్న గారు, ఇంకా ధనలక్ష్మక్క, వారి యొక్క మరి కుమార్తె సాత్విక, అల్లుడు జగదీష్, ఈ రీతిగా మనవరాలు మరి ప్రహర్షితను మీరు ఆశీర్వదించము. ఇంకా జగదీష్ యొక్క పేరెంట్స్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ బిడ్డకు ప్రభా ప్రహర్షిత అని నామకరణం చేస్తూ ఉన్నాం. ప్రభా, ఈ బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించి నీకు ప్రభా మహిమకరమైనటువంటి పాత్రగా ఈ బిడ్డ జీవించగలిగినట్లు సహాయం చేయండి. ఈ ప్రేమకు మమ్మల్ని అందరినీ కూడా అప్పగించుకుంటూ, ఈ కుమార్తెను కూడా అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, కూర్చున్నామ్మా, మీరందరూ వెళ్ళి కూర్చోండి.